ఇతర అక్రమ వ్యాపారం తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ అమూల్ బేబీ లాంటి మా ఎక్సైజ్ మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని అవునండి. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి, పెద్దలు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు. జీవి ఆంజనేయులు గారు 2 గంటల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మీకున్న సమయం కేవలం 5 నిమిషాలు. పెద్ద పుస్తకం. అలాగే ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం మేము మద్యపాన నిషేధం చేస్తాం, మాకు ఓట్లేయండి అని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష. అంతేకాదు 2024 కల్లా అసలు మద్యపానం అనేది లేకుండా చేసి ఓన్లీ 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తామని ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష ఆ రోజు. కానీ ఏమైంది అధ్యక్ష? ఈరోజు మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు అధ్యక్ష. అంతేకాదు అవినీతి దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్గా అయ్యారు, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. దీన్ని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వేల కోట్లు సంపాదించుకోవడానికి బాటలు వేసుకున్నారు అధ్యక్ష. అవినీతి చేయొచ్చు కొంతమంది, తప్పే. కానీ మైనింగ్లో ఇంకో దాంట్లో అవినీతి దోచుకున్నది ఒక లెక్క అయితే, ప్రజల ప్రాణాల మీద అలాగే ప్రజల ఆరోగ్యం మీద వాళ్ళు అతి దుర్మార్గంగా వ్యాపారం చేసి మరి 40 లక్షల మంది వాళ్ళ నాసిరకం మద్యం తాగి హాస్పిటల్ పాలయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చు అయినాయి ఒక్కొక్కళ్ళకి. పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు నానా ఇబ్బందులు పడ్డారు. 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. ఈ ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణం అధ్యక్ష? నాసిరకం మద్యం అమ్ముతారనే వాళ్ళకి తెలుసు, అమ్మేది వాళ్లే, తయారు చేసేది వాళ్లే, సప్లై వాళ్లే, కింద బెల్ట్ షాపులు కార్యకర్తలు కూడా వాళ్లే అధ్యక్ష. ఆ విధంగా కేవలం అవినీతి సంపాదన కోసం 33,000 ప్రాణాలని బలిగొనటం ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఇది ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పారు అధ్యక్ష. ప్రజలే కాదు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. గతంలో ఛత్తీస్గఢ్లో, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం కంటే ఇది 10 రెట్లు పెద్ద కుంభకోణం అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో జరిగింది. కాబట్టి దీని మీద సిఐడి ఎంక్వైరీ